హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్లో గౌతమ్ అంటే పిన్ టు పిన్ మన నిఖిల్ని అంటే తన కేక్ కట్ చేసినా కానీ పైనుంచి కట్ చేసాడు లేదా ఈ విధంగా సూక్ష్మంగా పరిశీలించడం అనేది ఎంతమందికి కరెక్ట్ అనిపించింది, ఎంతమందికి కరెక్ట్ అనిపించలేదు. అలాగే మన రంగు పడుద్ది గేమ్లో గౌతమ్ చేసింది కరెక్టా తప్ప, చూస్తున్న సంచాలక్ తీసుకున్న డెసిషన్స్ కరెక్టా తప్ప. సో మనం ఈ పాయింట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి, నాకేమనిపించిందో వీడియో అయితే చివరి వరకు చూడండి. సో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ గోల్డెన్ టికెట్ లాస్ట్ వీక్లో మన పెర్ఫార్మెన్స్ అంటే ఒక్కొక్కరు అంటే బ్లాక్ టికెట్లు కట్ చేసేసి ఎవరైతే గోల్డెన్ టికెట్లు మిగులుతాయో సో ఆ గోల్డెన్ టికెట్లు మిగిలిన ముగ్గురు మన నిఖిల్, గౌతమ్ అలాగే రోహిణి. సో వీళ్ళ ముగ్గురు అయితే గోల్డెన్ టికెట్ సాధించి ఇప్పుడు ఓట్ అపీల్ కొరకు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళకి. వాళ్ళ ముగ్గురులో ఎవరికి అవకాశం వచ్చింది చూడాలంటే ఫస్ట్ ఒక 2 టాస్క్లు అయితే బెటర్ అనమాట. సో 2 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ వచ్చి ఒక కేక్ ఇస్తారనమాట, అంటే మడ్ కేక్ లాగా, అంటే కేక్ తయారు చేసాడు మడ్తో. సో దాని తర్వాత దాని పైన 8 అనే నెంబర్ పెట్టి సో మీరు కేక్ని ముక్కలుగా కట్ చేయాలి. ఎవరు కట్ చేసేటప్పుడు ఆ 8 అనేది పడిపోద్దో సో వాళ్ళు ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది ఆ ఓట్ అపీల్ నుంచి ఎలిమినేట్ అయిపోతాం. అది గేమ్ ఛాలెంజ్. సో దీనికి సంచాలకంగా అయితే విష్ణుప్రియాని పెడతారు. విష్ణుప్రియాని సంచాలకంగా పెడతారు. సో ఒక్కొక్కరు వెళ్ళి కేక్ కట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మధ్యలో నాకు ఒక పాయింట్ అనిపించింది అనమాట. అంటే నిఖిల్ కట్ చేస్తున్నాడు, కట్ చేసేటప్పుడు పక్కన బిగ్ బాస్ వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అంటే నిఖిల్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అందరూ ఉన్నప్పుడు ఒక మంచి పాయింట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు కట్ చేయకపోతే కట్ చేయలేదు అని చెప్తారు పైనుంచి. అలాగే అంటే ఆ సూక్ష్మంగా అంత ఎందుకు అంటే ఆ పక్కన ఏమైనా బ్యాట్ చేయాలనుకుంటున్నాడా లేకపోతే టార్గెట్ చేయాలనుకుంటున్నాడో నాకైతే టార్గెట్ లాగా అనిపించింది. సో మన గౌతమ్ చేసింది అక్కడ ఒక పాయింట్. ఇంకా దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ మన రోహిణి ఉంది కదా, మన రోహిణి కట్ చేసి కింద ఒక ముక్క కట్ చేసింది. సో కింద ఒక ముక్క కట్ చేసినప్పుడు నాకైతే అది కూడా కరెక్ట్ అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కేక్ ముక్క కట్ చేయాలన్నాడు. ఇప్పుడు కట్ చేయాలన్నప్పుడు వాడు ఇట్ట కట్ చేసుకోవచ్చు, ఎట్టైనా కట్ చేసుకోవచ్చు. సో నాకైతే అది కరెక్ట్. అంటే కేక్ అనేది పైనుంచే కట్ చేయాలన్నా, సో కింద కట్ చేయొచ్చు కదా. కింద కట్ చేశారు, ఎవరికి నష్టం? కింద కట్ చేస్తే ఎవరికి నష్టం? పైన మీద అలా అనిపోద్దు. సో అలా నా ఒపీనియన్ ఏంటంటే కేక్ ముక్క అనేది ఎక్కడైనా కట్ చేయొచ్చు, బట్ కేక్ ముక్క కట్ చేయాలి. అది ఇంత కావచ్చు, అది పైనుంచే కట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే గౌతమ్ ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేశాడు, అక్కడ ఉన్న సంచాలకు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు నాకైతే అర్థం కాలేదు. సో నాకు అనిపించింది ఏంటంటే కేక్ ముక్క కట్ చేయాలి, అది ఎలాగైనా కట్ చేయొచ్చు అది. సో ఇంకా ఫైనల్గా అయితే మన రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోద్ది. సో కేక్ కట్ చేసేటప్పుడు అది పడిపోద్ది. సో నాకు అనిపించింది ఓకే, రోహిణి బాగా ట్రై చేసింది అనేది అనిపించింది. దాని తర్వాత లాస్ట్ మిగిలింది వచ్చి మన ఇద్దరు కింగ్స్. బిగ్ బాస్ సీజన్ 8లో ఇద్దరు కింగ్స్ ఎవరు? నిఖిల్ అండ్ గౌతమ్. వీళ్ళిద్దరైతే లాస్ట్కి ఫైనల్గా అయితే ఫైనల్ ఓట్ అపీల్కి ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెడతాడు బిగ్ బాస్, రంగు పడుద్ది. దీంట్లో ఎవరికి రంగు పడిందో కానీ మామూలుగా కాదు, సూపర్గా పెట్టాడు గేమ్ ఎక్సలెంట్ గేమ్ ఇదైతే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి ఎప్పుడో పెట్టినట్టున్నాడు రంగు పడుద్ది గేమ్. కాకపోతే లాస్ట్ సీజన్స్లో కాకపోతే అక్కడ గ్రూప్గా పెట్టాడు ఒక 4-5 మెంబర్స్కి, బట్ ఇక్కడ ఇద్దరికే పెట్టాడు. ఎక్స్ట్రాడినరీ. అంతే, ఈ గేమ్ ఎలా ఆడారంటే అలా ఆడారు. ఒక్కొక్కరు అంటే ఇద్దరు మిస్టేక్లు చేశారు. ఇద్దరు ఒకరు వచ్చి అంటే కొట్టడం, కొట్టినప్పుడు తగలడం కానీ, ఇంకొకరు వచ్చి అది తోసేయడం కానీ, ఇంకొకరు వచ్చి వెళ్ళి ఏదో అంటాడబ్బా నిఖిల్ పెళ్ళి కూర్చోమను ఏదో. దానికి గౌతమ్ ఒక మాట అంటే
గౌతమ్ వచ్చి ఇంకా ఆ మాటనే చేస్తాడు అనమాట. సో అలా అలా కొంచెం స్ట్రగుల్గా అలా ఇలా జరిగింది గేమ్ అయితే. సో మనం ఇప్పుడు గేమ్ గురించి రివ్యూ మొత్తం చెప్పుకున్నాం. ఫస్ట్ మన ప్రేరణ అయితే సంచాలక్ దీనికి, మన గౌతమ్కి అయితే రెడ్ కలర్ ఇస్తాడు సుబ్బుమని చెప్పి. గౌతమ్కి రెడ్ కలర్, అలాగే నిఖిల్కి బ్లూ కలర్ ఇస్తే ఫస్ట్ కలర్ పూసుకుంటారు. పూసుకున్న తర్వాత గౌతమ్ బ్లూ కలర్ మీద రెడ్ కలర్ పూసుకుంటాడు. ఫస్ట్ చేసిన మిస్టేక్ అది. అది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అది 100%, 120% రాంగ్ అనిపించింది. అదేమంటే మన సంచాలక్ చెప్తే, మన ప్రేరణ సంచాలక్ కదా, దాన్ని కన్సిడర్ చేసుకోవాలి కదా. చేసుకుని ఫస్ట్కి నిఖిల్కి వినేవాళ్ళు కదా, ఎందుకు ఇవ్వలేదు? సో మిస్టేక్ ఈస్ మిస్టేక్. అది తెలిసి చేసినా తెలియక చేసినా అదేమంటే నేను చెప్పిన సంచాలక్ చెప్పిన తర్వాత నేను చేయలేదు అని చెప్పిన ఒక ఓడ్ వదిలాడు అంటాడు మన గౌతమ్. ఇంకా అంటే ఇప్పుడు అంత ఆలోచించే తెలుగు పర్సన్కి సెన్స్ ఉందా లేదా నాకైతే అర్థం కాలేదు. నీకు ఇచ్చిన కలర్ని నువ్వే పూసుకుంటే అది స్ట్రాటజీనా? అక్కడ ఎవరికైనా గౌతమ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకోండి, అది స్ట్రాటజీ అంటే ఎవరైనా నమ్మతారేమో. స్ట్రాటజీ అంటే ఏది? స్ట్రాటజీ అంటే ఏది? నువ్వు తెలియకుండా సైలెంట్గా మాట్లాడటం పూసేయడం, లేదంటే ఇంకేదైనా స్ట్రాటజీ, అది స్ట్రాటజీ. అంతేగాని నీ కలర్ నువ్వు పూసుకోవడం స్ట్రాటజీ కాదు. అది అది అంటే ఏ రూల్లో ఉందో ఆ స్ట్రాటజీ నాకైతే అర్థం కాలేదు. అసలు గౌతమ్ ఎట్లా ఆడుతున్నాడో కూడా నాకైతే అర్థం కాదు. మరి మీకేమైనా అర్థమైంటే కామెంట్ చేయండి. నా గౌతమ్ ఫ్యాన్స్కి బాగా అర్థమైంటుంది. గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి, ఆ పాయింట్ కరెక్టా కాదని. సరే, అది మిస్టేక్ చేశాడు కదా. చేసిన తర్వాత ప్రేరణ ఒక డెసిషన్ తీసుకుంది. ఇక్కడ ప్రేరణ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇదే కాదు, చాలా దగ్గర చూసాను నేను. ఎవరైనా ఏదన్నా, ఇప్పుడు నిఖిల్ సైలెంట్గా ఉన్నాడు, అట్లాగే గౌతమ్ డిఫెండ్ చేస్తే ఏమవుద్ది అంటే అటు ఇటు మారుగా ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడ రూలు, ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. అక్కడ నువ్వు డెసిషన్ తీసుకున్నావు అంటే తీసుకున్న డెసిషన్ ఈ విధంగా గౌతమ్ నువ్వు తప్పు చేసావు, అది తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పు. అది స్ట్రాటజీ కాదు. నీ కలర్ నువ్వు చూసుకోవడం కంప్లీట్గా రాంగ్ గేమ్ ఉంది అని చెప్పి దాని మీద స్టాండ్ తీసుకొని ఎందుకు నిఖిల్ని ఫస్ట్ రౌండ్లో విన్నర్ చేయలేదు? అది ప్రేరణ తప్పు, మిస్టేక్, ఖచ్చితంగా మిస్టేక్ అది. సో దాని తర్వాత సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్లో గౌతమ్ని విన్నర్ చేసే ప్రేరణ, ఇంకా సెకండ్ రౌండ్లో కొంచెం అగ్రెషన్లోకి వెళ్ళిపోతాం, లాక్కొని పీక్కొని కింద పడి దొరికిపోవడం. అవును, అది చాలాసేపు చూపించాడు. ఎందుకు చూపించాడు? మన బిగ్ బాస్ అదే కావాలి, లాక్కోవడం పీక్కోవడం, అదే కావాలి. ఇక్కడ నిఖిల్ ఒక దగ్గర తోస్తాడు, పుష్ చేస్తాడు, అది 100% తప్పే. ఆ పుష్ చేసిన తర్వాత వీళ్ళు అంటే కొంచెం అది ఫిజికల్గా అవుద్ది. సో ఇక్కడ వాడిది మిస్టేక్ లేదు, వీళ్ళది మిస్టేక్ లేదు, సారీ నిఖిల్ది మిస్టేక్ లేదు, గౌతమ్ది మిస్టేక్ లేదు అని చెప్పి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ ఫిజికల్ అటాక్లో సమ్ టైమ్స్ కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు పుష్ చేయడం, పడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అది అందుకే నేను నిఖిల్ సైడ్ తప్పని చెప్పట్లేదు, గౌతమ్ సైడ్ తప్పని చెప్పట్లేదు. కానీ ఇక్కడ గౌతమ్ సైడ్ తప్పేందిరా అంటే నిఖిల్ సైడ్ తప్పు, పుష్ చేయడం ఒక తప్పు, దాని తర్వాత ఆ కూర్చోబే అనేది అంటాడు అనమాట ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, ఆ పాయింట్ కూడా తప్పు, 100% తప్పు. ఇమ్మీడియట్గా ఆ పాయింట్కి ఏదో చెప్తాడు. సో అది గుడ్ థింగ్. ఇక్కడ ఆర్గ్యూ చేయలే. అంటే ఇక్కడ నిఖిల్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే ఆర్గ్యూ చేయలే. సో చెప్పాల్సినప్పుడే చెప్పేశాడు. అంటే హౌస్ మేట్లో రోహిణి ఇంకో చెప్పారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా చెప్పేశాడు దాన్ని ఆ ఓట్ బ్యాక్ తీసుకుంటాను. సో అనేసిన తర్వాత ఓట్ బ్యాక్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు, బట్ ఎనీవే ఆ టైంలో జరిగింది కాబట్టి చెప్పాడు పోయింది. ఇక్కడ ఇంకొకటి గౌతమ్ ఇప్పుడు నిఖిల్ చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు కావాలనే కొట్టావు అని అన్నాడు. సో ఇక్కడ నువ్వు కూడా గౌతమ్ని కింద పడి అది కాలు తప్పొచ్చాడు కదా. సో ఇక్కడ అలాంటి పాయింట్స్లో ఫిజికల్గా ఎవరికైనా దెబ్బలు తగిలిన దాంట్లో ఇద్దరు పాయింట్లు మనం తీసేయాలి. ఎందుకంటే ఇద్దరు ఫిజికల్ అయ్యారు, ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి నిఖిల్ తప్పు, మనం నిఖిల్ కరెక్ట్ చేసింది కరెక్ట్, గౌతమ్ చేసింది కరెక్ట్ అని మనం చెప్పలేదు. సో వాళ్ళిద్దరు ఆ ఫిజికల్ పాయింట్ మనం పక్క తెద్దాం, గేమ్ అయిపోద్ది. సెకండ్ రౌండ్ వచ్చి ఎవరు విన్ అవుతారు? మన నిఖిల్ విన్ అవుతారు. నిఖిల్ తర్వాత
లాస్ట్ రౌండ్ ఒకరిది అయ్యారు కాబట్టి సో సూపర్ టఫ్ అయింది అన్నమాట గేమ్ లాస్ట్ రౌండ్. సో అలాంటప్పుడు లాస్ట్ రౌండ్ టఫ్ అయినప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఆడలేదు అనమాట. అంటే అందరూ హౌస్ మేట్స్ అందరూ చెప్పిన తర్వాత ఫిజికల్గా వద్దు, నార్మల్గా జస్ట్ అంటే కొంచెం తగ్గించుకుని ఆడండి అయిన తర్వాత వాళ్ళు చల్లుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చల్లుకోవడం అనేది కరెక్టా? నాకైతే చల్లుకోవడం కరెక్ట్ కాదు. వచ్చి టీషర్ట్కి రంగు పోయాలి అది. సో అక్కడ నాకు లాస్ట్ రౌండ్లో వాళ్ళు గేమ్ ఆడడం రాంగ్ అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత లాస్ట్ రౌండ్ ఫైనల్గా అయితే మన నిఖిల్ అయితే విన్ అవుతాడు. మన బిగ్ బాస్ కూడా అదే కావాలేమో, అందులోనే ఆ గేమ్ టక్కన వెంటనే స్టాప్ చేసాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ గమనించాడో అప్పుడే స్టాప్ చేసాడు. సో ఫైనల్గా ప్రేరణ అయితే అనౌన్స్ చేస్తుంది నిఖిల్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ రౌండ్ అని చెప్పి. సో గుడ్ అనిపించింది ఈ గేమ్ అయితే, ఎందుకంటే ఫస్ట్ రౌండే నిఖిల్ గెలుచుండాల్సింది. సో వన్ సైడ్ వార్ లాగా జరగడాల్సింది, కానీ ఇక్కడ అలా లాస్ట్ రౌండ్ వచ్చి గెలవడం. సో నిఖిల్ ఈజ్ ది క్యాపబుల్, అంటే నిఖిల్ మంచి క్యాపబుల్ మనిషి. సో కాబట్టి నిఖిల్ గెలవడం అనేది నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది. సో ఇంకా నిఖిల్ ఇక అక్కడ జరిగిన ఒక చిన్న కన్వర్సేషన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. గౌతము ఊరుకోకే ఎందుకు దాన్ని తవ్వుకున్నాడు, అసలు అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటి, అసలు హౌస్ మేట్స్ మీదకి ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ రోజు జరిగిన కన్వర్సేషన్, మండే రోజు జరిగిన కన్వర్సేషన్ గురించి ఈ రోజు ఎందుకు బే అనే ఒక మాట అన్నాడు. సో బే అనేది కరెక్ట్ అని నేను చెప్పను, తప్పే. కానీ దాంతో అప్పుడెప్పుడో జరిగిన మండేది లాక్కొని ఎందుకు గబ్బు చేసుకుంటున్నాడు అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అవతలోడు దొరికాడు పాయింట్ దగ్గర, వాడిని బ్యాట్ చేయాలి, అంతే కదా. అదే నిఖిల్ ఈ రోజుకి కూడా జరిగిన ఘటాన్ని తీసుకోవట్లేదు, ఎందుకంటే అది జరిగింది. దాని తర్వాత సారీ చెప్పేశారు, ఇద్దరు కలిసిపోయారు, మళ్ళీ దాన్ని తీట్లా. ఇప్పుడు గౌతమ్ ఏంటి, నిఖిల్ని బ్యాట్ చేయాలి, నిఖిల్ని తగ్గించాలి, నిఖిల్ ఓటింగ్ తగ్గించాలి, అదే పనిగా పెట్టుకున్నాడు. ప్రతిదీ మీరు చూసే కేక్ గేమ్లో కూడా ఆ కేక్ కట్ చేసే దాంట్లో కూడా పై నుంచి కట్ చేశాడా, కింద నుంచి కట్ చేశాడా, ఎందుకు టార్చ్ బేరర్, ఎందుకు సూక్ష్మంగా పరిశీలిస్తావు నిఖిల్నే. అవును, రోహిణి కట్ చేస్తున్నా ఒక పక్క, అడిగావు రోహిణిని కట్ చేస్తున్నావా లేదా అని. సో నాకు ఇక్కడ ప్రతి పిన్ టు పిన్ అంటే తెలిసిపోయింది కదా. ఇప్పుడు గౌతమ్కి నా అపోనెంట్ నిఖిల్ని తొక్కాలి, నిఖిల్ని బ్యాట్ చేయాలి, ఇదే పనిగా పెట్టుకున్నాడు గౌతమ్. అలాగే హౌస్ మేట్స్ చెప్తున్నారు ఒక పక్క, అరే గౌతమ్ నువ్వు అక్కడ చేసింది, నువ్వు అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మూసుకొని కూర్చో అవన్నావు, కాదనట్లేదు. నువ్వు ఒక తెలుగు పర్సన్ అయ్యుండి తెలుగు వర్డ్స్ ఇంటూ పిన్ అలా ఖచ్చితంగా మాట్లాడుతూ, ఖచ్చితంగా ఇన్ ద సెన్స్ క్లియర్గా మన తెలుగు వాళ్ళని మనకి ప్రతి వర్డు మనకి తెలిసే ఉంటుంది. 99% తెలుగులో ఈ పదం రాంగ్, ఈ పదం కరెక్ట్ అని తెలిసి ఉంటుంది. అలాంటిది నువ్వు ఆడుకోవడం రెండు ఒకటే అని ఎలా చెప్తావు? నేను నాటకాలా ఏంది? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఆడియన్స్ మోసం చేయాలనుకుంటున్నావు ఏంది? సో నాకు ఈ పాయింట్ ఆఫ్ థింగ్లో మన గౌతమ్ 100% 200% రాంగ్ అనిపించింది. అసలు అవన్నీ తీసుకోవడం, లాక్కోవడం ఎందుకో గౌతమ్ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తాయి. చూడాలి ఏం జరగద్దు అనేది. నాకైతే నచ్చలేదు కాదు. ఒక పక్క ఇప్పుడు చెప్తున్నారు విష్ణుప్రియ మీదకి వెళ్తాడు, ఎందుకు మీరు చెప్పలేదు, ఎందుకు మీరు మాట్లాడలేదని. అలాగే నబీల్ మీదకి వెళ్తాడు, అందరూ చెప్తున్నారు. ఒక పక్క నువ్వు అక్కడ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆ మాట్లాడడం, దాని గురించి మేము మాట్లాడలేదు. ఎవరు? విష్ణుప్రియ అలాగే నబీల్, వీళ్ళు చెప్తున్నావు. కానీ నువ్వు పదే దాన్ని లోడుతున్నావు. నేను నిన్ననట్లేదు, నువ్వు పోయి అడిగినోడివి నిన్ననట్లేదని ఎట్టంటావు? నిన్ను అడగలేదని చెప్పి నువ్వు పోయి విష్ణుప్రియని అడిగావు, అలాగే హౌస్ మేట్స్ అన్నావు. విష్ణుప్రియని అడిగిన తర్వాత హౌస్ మేట్స్ అన్నావు. సో అలాంటప్పుడు విష్ణు అడిగినట్టే కదా. విష్ణు ఎప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు గౌతమ్ వెళ్ళి పక్కన కూర్చుంటే, గౌతమ్ నువ్వు ఆ రోజు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాడుకోవడం, ఒక అమ్మాయిని వాడుకోవడం అనడం తప్పు అది తప్పు అని చెప్పింది అన్నమాట. అంతేగాని నువ్వు ఆ పక్కలు కూర్చో, మూసుకొని కూర్చో అని చెప్పి అన్న దానికి విష్ణుప్రియ అడగలేదు. అలాంటప్పుడు నువ్వు పర్టికులర్గా పాయింట్లో హౌస్ మేట్స్ అని చెప్పాలి. ఎలాగో నువ్వు బ్యాడ్ అయ్యావు ఆ పాయింట్లో. ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ నువ్వు హౌస్ మేట్స్ అని
పాయింట్ తీయాలి, అంతేగాని విష్ణుప్రియని అడిగి నబీల్ని అడిగి కాదు. సో అది చాలా తప్పది. 100% ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో నేను మామూలుగా ఈ ఎపిసోడ్ ఏమన్నా 5-10 నిమిషాలు అయిపోద్ది అనుకున్నా. కంటెంట్ ఇచ్చాడు గౌతమ్. ఏం చేద్దాం, చెప్పుకోవాలి, మాట్లాడాలి, మన ఆడియన్స్ కోసం చూపించాలి. మన ఆడియన్స్కి ఒక మంచి పర్సన్ గెలిపించాలంటే మనం ఫైట్ చేయాలి. అలాగే ఇప్పుడు గౌతమ్ అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. గౌతమ్ చేసిన ఇప్పుడు నిన్న గౌతమ్ బాగా ఆడాడు ఏ గేమ్లో, ఫ్లాగ్ దాంట్లో చెప్పుకున్నాం. అలాగే ఈరోజు ఇలా మాట్లాడాడు, ఈరోజు కూడా చెప్పుకుంటాం. అంతే, బ్యాడ్ అయితే బ్యాడ్, గుడ్ అయితే గుడ్, 100% అంతే. ఫిజికల్ గురించి ఫిజికల్ అయిన దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అక్కడ ఇద్దరు ఫిజికల్ అయ్యారు. సో ఇద్దరు సైడు మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరు సైడు తప్పులు ఉన్నాయి. సో దాని గురించి మనం మాట్లాడలేదు. మళ్ళీ గౌతమ్ లోడుకున్నాడే, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఇప్పుడైనా అర్థమైంది. ఇప్పుడు ఈ పాయింట్ని బట్టి మీరు ఓట్లు ఎవరికి వేసుకోవాలో వాళ్ళకి వేసుకోండి. దట్స్ యువర్ చాయిస్. మనం చెప్పేంత వరకే. సో చెప్పిన తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఎవరి ఫేవరెట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి. అంతే. మనం వాళ్ళకి వీళ్ళకి అని చెప్పను. నాకు ఇది తప్పు అనిపిస్తే అది చెప్తా. ఇక్కడ ప్రేరణ కూడా తప్పు చేసింది. ఏంటంటే అక్కడ గౌతమ్ రంగు పూసుకోవడం అనేది తప్పు 100%. దాన్ని కన్సిడర్ చేయాలి ఫస్ట్ రౌండ్, అది చేయలే. సో ఆమె కూడా చేసింది తప్పే, అంతే. తప్పు అంటే తప్పు, అది జరిగింది. ఇంకా ఫైనల్గా నిఖిల్ అయితే విన్నర్ అవుతాడు. నిఖిల్ విన్నర్ అయ్యి ఓటమి నైస్గా చేస్తాడు. సూపర్ అనిపించింది. దాని తర్వాత వచ్చి మన ఓంకార్, ఇది ఉంది కదా, ఇస్మార్ట్ జోడీ దెబ్బ, ఇస్మార్ట్ జోడీ 3 దాని ప్రమోషన్కి అయితే వస్తాడు. వచ్చి అంటే నాకు వచ్చిన గెస్ట్ అందరిలో కల్లా ఓంకార్ అన్నయ్య వచ్చి కొంచెం గేమ్స్ ఆడడం కానీ, వాళ్ళతో పాటు మింగిల్ అవ్వడం కానీ, బాగా అంటే ఏదో చిన్న టాస్క్ పెట్టడం కానీ బాగా అనిపించింది. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది నిఖిల్ని, ప్రేరణని మెచ్చుకోవాలి. అంటే రోహిణి ఎలాగో అవుట్ అయిపోతుందని తెలుసు, అది గౌతమ్కి కూడా తెలుసు మనం ఎలా గెలవమని. సో నైస్. సో వీళ్ళిద్దరూ నిఖిల్ని ఎందుకు మెచ్చుకోవాలంటే విష్ణుప్రియని మోసినందుకు నిఖిల్ని మెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ప్రేరణ. నబీల్ ఎలాగో ప్రేరణని మోస్తాడు, అది ఫైన్. కానీ మన ప్రేరణ నబీల్ని మోయడం అది ఎక్స్ట్రాడనరీ అనిపించింది. అది కూడా మోయడమే కాదు, గెలవటం అసలు నాకైతే అల్టిమేట్ అనిపించింది. సూపర్. ప్రేరణ మాత్రం ఈ పాయింట్లో ఎక్సలెంట్ అనిపించింది. సో ఫైనల్గా అయితే వాళ్ళు విన్ అవుతారు. విన్ అయిన తర్వాత మన ఓంకార్ అన్నయ్య ఒక మాట చెప్తాడు. అంటే ఆ జోడీలో కొద్దిసేపు శ్రీపాద్ని గుర్తు తెచ్చుకొని చెప్పి ప్రేరణ అంటే శ్రీపాదని ఎవరు అంటే కవర్ చేయలేరు, ఎవరంటే ఇన్ ద సెన్స్ అది ఎవరు రీప్లేస్ చేయలేరు. అలాగే తను నా ప్రపంచం అన్నట్టుగా చెప్పినట్టుగా ఓంకార్ చెప్తాడు. చెప్పిన తర్వాత సో నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు అంటే, తన గెలిచిన తర్వాత పెళ్లి వీడియో చూపిస్తాడు. పెళ్లి వీడియో చూపించిన తర్వాత ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో నాకు కూడా మళ్ళీ రీక్యాప్ పెళ్ళి చూసుకున్నాం అనేది అనిపించింది. అంత సూపర్గా అయింది మన ప్రేరణ పెళ్ళి అయితే. అలాగే ఆ క్లిప్ చూపించాడు. క్లిప్ చూపించిన తర్వాత మన ఓంకార్ అనే ఒక మాట్లాడతాడు, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నాకు కూడా నువ్వు ఒక ఫేవర్ చేయాలని చెప్పి అది ఏంట్రా అంటే ఇస్మార్ట్ జోడీలో నువ్వు మీ శ్రీపాద్తో కలిసి మీ ఇద్దరు కలిసి రండి అని చెప్పి చెప్తాడు. అది సో ఆడికి ఎపిసోడ్ అవుతుందన్నమాట. ఓంకార్ అనే కొంచెం బెటర్గానే కొంచెం ఎంటర్టైనింగ్గా చేశాడు. సో నాకు అనిపించింది. సో ఇంతేనండి ఎపిసోడ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్.